Hello students, good morning. How are you? Hope you all are fine at your home. Myself, R.V. Sachivani, working as Social Studies CRT at KGBV Rolgunta, Visakhapatnam district. Students, your exams will be conducted on July 26. So, we planned these revision classes for you. In this class, we will revise 2 lessons. Rampur, a village economy, globalization. First, we will discuss about Rampur, a village economy. In this year, because of COVID-19, textbook syllabus, textbook concepts will be reduced. So, in this lesson, Rampur, a village economy, we will discuss 2 concepts. Now, we will discuss about Rampur, a village economy. In this lesson, 2 main concepts: land and other natural resources. Second one, non-farming activities in Rampur. First, we will discuss land and other natural resources. Farming is the main production activity in India. In India, most of the people depending on agriculture. అంటే మనకి ఇండియాలో ఎక్కువ మంది పీపుల్ దేని మీద డిపెండ్ అవుతున్నారంటే కనుక అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అయితే అర్బన్ రూరల్ ఏరియాస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి రూరల్ ఏరియాస్ లో పీపుల్ ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ అగ్రికల్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తారు, ఏ క్రాప్స్ కల్టివేషన్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాము. అయితే మనకి రాంపూర్ విలేజ్ ని మనం ఈ లెసన్ లో తీసుకోవడం జరిగింది. అయితే రాంపూర్ అనేది ఏ స్టేట్ లో ఉందంటే కనుక ఉత్తరప్రదేశ్ స్టేట్ లో వన్ ఆఫ్ ది విలేజ్. అయితే మనకి ఇన్ ఇండియా, ఓవరాల్ ఇండియాలో మొత్తం ఎన్ని విలేజెస్ ఉన్నాయంటే కనుక 6.4 lakhs విలేజెస్ ఉన్నాయి. అయితే ఈ విలేజెస్ లో పీపుల్ అందరూ కూడా దేని మీద డిపెండ్ అవుతున్నారు, అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అయితే అగ్రికల్చర్ అనేది వీళ్ళకి ప్రాఫిటబుల్ గా ఉందా లేదా, ఇంకా వీళ్ళకి అగ్రికల్చర్ మీద వస్తున్నటువంటి ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల ఇంకా ఏ అదర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మొదలైనవన్నీ కూడా మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాము. ల్యాండ్ ఈస్ ద మోస్ట్ క్రిషియల్ ఫ్యాక్టర్ నెసరీ ఫర్ ఫార్మ్ ప్రొడక్షన్. అయితే మనకి ల్యాండ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇన్ రాంపూర్ లో మనకి 1921 నుంచి కూడా ల్యాండ్ ఎక్స్పాన్షన్ అనేది లేదు, కల్టివేషన్ ఏరియా ల్యాండ్ ఎక్స్పాన్షన్ అనేది లేదు. అయితే మనకి ఇండియాలో సీజన్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక 3 సీజన్స్ ఉన్నాయి. ఎన్ని సీజన్స్ ఉన్నాయి? 3 సీజన్స్ ఉన్నాయి. ఖరీఫ్, రబీ, జైద్. 3 సీజన్స్ ఉంటాయి. అయితే మనకి రాంపూర్ లో రైనీ సీజన్ లో జోవర్ అండ్ బజ్రాని కల్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. జోవర్ అండ్ బజ్రా, జొన్నలు మరియు సజ్జలు. వింటర్ సీజన్ లో వీటిని సోయింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ లో థర్డ్ క్రాప్ గా వాళ్ళు పొటాటోస్ ని కల్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో వీళ్ళు వీట్ తమ కన్జప్షన్ పోగా సర్ప్లస్ దాన్ని దగ్గరలో ఉన్నటువంటి రాయగంజ్ మార్కెట్ లో వాళ్ళు సోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు 1 year క్రాప్ గా షుగర్ క్రేన్ కూడా కల్టివేషన్ చేస్తారు. ఈ షుగర్ క్రేన్ ని కొంత భాగాన్ని ఫ్యాక్టరీకి తరలించడము, కొంత భాగాన్ని జాగ్రీ బెల్లంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి రాయగంజ్ మార్కెట్ లో వీళ్ళు సోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ల్యాండ్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ల్యాండ్ ని మెజరింగ్ యూనిట్ అనేది ఉంది. దాన్ని మనం ఏంటంటే ల్యాండ్ మనం దేనిలో మెజర్ చేస్తామంటే హెక్టార్స్. 1 hectare ఈజ్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. 10,000 స్క్వేర్ మీటర్స్. అయితే మనకి లోకల్ ఏరియా యూనిట్స్ లో మనం చెప్పుకున్నట్లయితే కనుక మనం ఎకరాస్ లో చెప్పుకుంటాం. మనకి హెక్టార్ అనే పదం పెద్దగా తెలియదు. ఎకరాసు, సెంట్లు, గుంటలుగా మనం చెప్పుకుంటాం. అయితే మనకి 1 ఎకరా, 1 ఎకరా, 2 acres, 3 acres గా మనం చెప్పుకుంటాము. అయితే మనకి సెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఒక 100 cents అయితే మనం 1 ఎకరాగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ల్యాండ్ ని హెక్టార్స్ లో మెజర్ చేస్తాము. అయితే 1 hectare ఈజ్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్. అయితే మనం ఎకరాస్ లో చెప్పుకున్నట్లయితే కనుక 1 hectare ఈజ్ ఈక్వల్ టు 2.5 acres. 2.5 acres. నెక్స్ట్ మల్టిపుల్ క్రాపింగ్. వాట్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్? To grow more than one crop
on the same piece of land during the year is known as multiple cropping. To grow more than one crop on the same piece of land during the year as known as multiple cropping. అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక ల్యాండ్ ఏరియాలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడం మనం ఏంటంటే బహుళ పంటలు అంటాం. అయితే ఈ మల్టిపుల్ క్రాపింగ్ వల్ల యూజెస్ ఏంటి? మల్టిపుల్ క్రాపింగ్ వల్ల యూజెస్ ఏంటి? టు ప్రొడ్యూస్ గ్రేట్ ఈల్డ్, టు ప్రొడ్యూస్ గ్రేట్ ఈల్డ్, మోర్ ప్రాఫిటబుల్, సాయిల్ కన్జర్వేషన్, నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్, వాటర్ సేవింగ్. మనకి మల్టిపుల్ క్రాపింగ్ వల్ల చాలా యూజెస్ అనేవి ఉంటాయి. అయితే మనకి రాంపూర్లో కూడా రాంపూర్ విలేజ్ లో కూడా 2 మెయిన్ క్రాప్స్ కంపల్సరీగా కల్టివేషన్ చేస్తున్నారు. థర్డ్ క్రాప్ గా వాళ్ళు పొటాటోస్ ని కూడా కల్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటి ల్యాండ్ అండ్ వాటర్ ని ఎక్కువగా యూజ్ చేసి ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసేయడంలో భాగంగా ఫార్మర్స్ ఎక్కువగా హెచ్వైవి హై ఈల్డింగ్ వెరైటీస్ కలిగినటువంటి సీడ్స్ని యూజ్ చేయడము, నెక్స్ట్ వాటర్ని ఎక్కువగా యూజ్ చేయడము, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ అనేది క్రమేణా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి చాలా డేంజరస్ లెవెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇన్ రాంపూర్ విలేజ్లో మనకి వెల్ డెవలప్డ్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల అక్కడ ఫార్మర్స్ ఇయర్లీ 3 క్రాప్స్ని కల్టివేషన్ చేయగలుగుతున్నారు. అయితే మనకి రాంపూర్ విలేజ్లో ఫార్మర్స్ స్మాల్ ఏరియాస్ని కల్టివేషన్ చేయడానికి పర్షియన్ వీల్స్ని యూజ్ చేస్తున్నారు. పర్షియన్ వీల్స్ అంటే ఏంటంటే పర్షియన్ వీల్స్ వర్ యూజ్డ్ బై ఫార్మర్స్ టు డ్రా వాటర్. అయితే పర్షియన్ వీల్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది. నూతి పైన చిన్న రౌండ్ చక్రంలా ఉంటుంది. దాంతో మనకి ఈజీగా వాటర్ని తోడడానికి వీలుగా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏంటంటామంటే పర్షియన్ వీల్ అంటాం. అయితే తర్వాత కాలంలో గవర్నమెంట్ అక్కడ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయడం వల్ల ఫార్మర్స్ అందరూ కూడా ట్యూబ్వెల్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఫార్మర్స్ అందరూ కూడా ఓన్ పంప్ సెట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల 1970 నాటికి 264 హెక్టార్స్ ల్యాండ్ ని కల్టివేషన్ లోకి తీసుకురావడం అనేది జరిగింది. అయితే మనకి రాంపూర్లో ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఇండియాలోని మిగిలిన ఏరియాస్కి లేవు. ఇండియాలో ఓన్లీ రైనీ ప్లెయిన్స్, కోస్టల్ రీజియన్ ఏరియాలోని ప్రాంతాలకు మాత్రమే వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. దీనికి ఆపోజిట్ గా మనకి డక్కన్ ప్లాట్యూ రీజియన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవు. ఓవరాల్ ఇండియాలో మనకి 40% కంటే తక్కువ ల్యాండ్కి మాత్రమే మనకి వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. మిగిలిన ఏరియాస్ అన్ని కూడా డిపెండింగ్ ఆన్ రైన్ఫాల్ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎకనమిక్ స్టాండర్డ్స్ 3లో ఇన్ఫర్మేషన్ స్కిల్ ఉంటుంది. అయితే ఇన్ఫర్మేషన్ స్కిల్లో భాగంగా మనకి ఈ గ్రాఫ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి స్టూడెంట్స్ ఒకసారి గ్రాఫ్ను అబ్జర్వ్ చేయండి. ల్యాండ్ అండర్ కల్టివేషన్ ఇన్ ఇండియా 1950లో 120, 1960లో 130, 1970లో 140, 1970 నుంచి 2010 వరకు కూడా 140 మిలియన్ హెక్టార్స్ మాత్రమే కల్టివేషన్ చేయడం అనేది జరిగింది. 1950లో 120, 60లో 130, 70లో 140, 1980లో 140, 1990లో 140, 2000లో 140, 2010 140. అయితే స్టూడెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్లో భాగంగా మనకి ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ డస్ ది గ్రాఫ్ షోస్? ఈ గ్రాఫ్ దేన్ని సూచిస్తుంది? ల్యాండ్ అండర్ కల్టివేషన్ ఏరియా ఇన్ ఇండియా. నెక్స్ట్, why there was no agriculture land expansion after 1970? 1900 మీరు అబ్జర్వ్ చేయండి. 1970 నుంచి 2010 వరకు కూడా 140లో ఉంది. అంటే 1970 నుంచి మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వలేదు. వై?
ఎందువల్ల ఎక్స్పెన్షన్ అవ్వలేదు? మనకి ల్యాండ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. అదేంటంటే ఇంక్రీజ్ అవ్వడం అనేది ఉండదు. మనకి వేస్ట్ ల్యాండ్ అని అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చుకోవాలి తప్పితే మనకి ల్యాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అయితే మనకి 1900 రాంపూర్ విలేజ్ లో మనకి 1970లోనే ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్ ఏరియాలో తీసుకురావడం అనేది జరిగింది అనమాట. అందువల్ల మనకి 1970లో 140 ఉంది. 2010 వరకు కూడా మనకి 140 మిలియన్ హెక్టార్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇన్ 1950 హౌ మెనీ హెక్టార్స్ ఆర్ ఇన్ యూజ్? అయితే 1950లో ఎన్ని హెక్టార్స్ యూజ్ చేసినమ్మా? 1950లో 120 మిలియన్ హెక్టార్స్. 1950లో 120 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు ఎక్స్పాండ్ ది అగ్రికల్చర్ ల్యాండ్? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు ఎక్స్పాండ్ ది అగ్రికల్చర్ ల్యాండ్? అయితే మనకి ఇక్కడ ఏదైనా ఛాన్స్ ఉందా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాండ్ అవడానికి? ఏమైనా ఛాన్స్ ఉందా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాండ్ అవడానికి? నో. మనకి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ అవడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. అయితే స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ లో వచ్చేటువంటి క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా రాయగలరు. గ్రాఫ్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు గ్రాఫ్ ని 1 or 2 times జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 2 times చదవండి. చదివినట్లయితే కనుక మీరు ఈజీగా ఈ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది గ్రాఫ్ షోస్? వాట్ డస్ ది గ్రాఫ్ షోస్? ఈ గ్రాఫ్ అనేది దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ఉంది మనకి ల్యాండ్ అండర్ కల్టివేషన్ ఏరియా ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? వై దేర్ వాజ్ నో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ 1970. అయితే మనకి 1970 తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అయింది. చూడండి ఒకసారి, టోటల్ ల్యాండ్ కన్వర్టెడ్ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్, నో వేస్ట్ ల్యాండ్. కాబట్టి మనకి 1970 తర్వాతే ఎక్స్పాన్షన్ అనేది లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 1950 హౌ మెనీ హెక్టార్స్ ఆర్ ఇన్ యూజ్? 1950లో ఎన్ని హెక్టార్స్ యూజ్ చేశారమ్మా కల్టివేషన్ ఏరియాకి? 120 మిలియన్ హెక్టార్స్. నెక్స్ట్ వన్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు ఎక్స్పాండ్ ది అగ్రికల్చర్ ల్యాండ్? ఇక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాన్షన్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? నో. అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్పాండ్ చేయడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. మీరు ఇన్ఫర్మేషన్ స్కిల్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ని మీరు ఈజీగా ఆన్సర్ చేసినట్లయితే కనుక మీ యొక్క స్కోర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. స్టూడెంట్స్, అయితే మనకి రాంపూర్ విలేజ్ లో ఏ క్రాప్స్ ని కల్టివేషన్ చేస్తారని మీరు తెలుసుకున్నారు. అయితే ఇన్ యువర్ విలేజెస్, మీ విలేజెస్ లో కూడా ఏ క్రాప్స్ కల్టివేషన్ చేస్తారు, నెక్స్ట్ ఏ నెలలో ఏ క్రాప్ ను వేస్తారు, నెక్స్ట్ మంత్స్ హార్వెస్టెడ్ ఆ క్రాప్ ని కల్టివేషన్ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది, నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్, అది ఇరిగేషన్ చేయాలంటే రైన్స్ ద్వారా ఇరిగేషన్ చేస్తారా లేదా ట్యాంక్స్ ట్యూబ్ వెల్స్ కెనాల్స్, ఇలా మీ పేరెంట్స్ అడిగి ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ప్రొడక్షన్ యాక్టివిటీస్ అదర్ దాన్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయం కాకుండా వ్యవసాయదారులు అంటే వాళ్ళకి అగ్రికల్చర్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ వాళ్ళ డైలీ నీడ్స్ వాళ్ళకి సరిపోదు. కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ తో పాటుగా కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా కొన్ని చేయడం అనేది జరుగుతుంది. అవే డైరీ, నెక్స్ట్ పౌల్ట్రీ, షాప్ కీపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బీడీ మేకింగ్, వీవింగ్, ట్రాన్స్పోర్ట్, ఇలాంటి అదర్ యాక్టివిటీస్ ను కూడా కొన్ని చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి రాంపూర్ లో మనకి ఈ విధంగా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లో ఎంత శాతం పీపుల్ ఉన్నారంటే కనుక 25% పీపుల్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లో ఎక్కువ మంది వ్యవసాయానికి అనుబంధంగా దేన్ని ఎంచుకుంటారంటే కనుక డైరీ ఫార్మ్.
కూడా వాళ్ళకి వ్యవసాయానికి అనుబంధంగా కొన్ని 2-3 గేదెలు కూడా కొనుక్కొని వాటిని మేపుకుంటూ దాని ద్వారా కొంత ఆదాయాన్ని కూడా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనకి నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ లో ఎక్కువగా డిపెండ్ అయినటువంటిది దేని మీద అంటే కనుక డైరీ మీద చాలా మంది అగ్రికల్చర్ పీపుల్ డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అయితే డైరీ ఇస్ ద కామన్ యాక్టివిటీ ఇన్ మెనీ ఫ్యామిలీస్ ఆఫ్ రాంపూర్. రాంపూర్ లో ప్రతి ఒక్కరికి కూడా డైరీ అనేది మోస్ట్ కామన్ అన్నమాట. అయితే స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో భాగంగా మనకి లెస్ దాన్ 50 మెంబర్స్ ఇన్ రాంపూర్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయ్యి లివ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మిస్ట్రీలాల్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లాంటివి కాకుండా మిస్ట్రీలాల్ వాటి వాళ్ళు చిన్న చిన్న స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ ని కొనుగోలు చేసుకోవడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మిస్ట్రీలాల్ షుగర్ క్రేన్ క్రషింగ్ మెషిన్ ని పర్చేజ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా అతడు బెల్లాన్ని తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాయగంజ్ మార్కెట్ లో దాన్ని సోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వన్ షాప్ కీపర్స్. మనకి రాంపూర్ లో నియర్ రాయగంజ్ బస్ స్టాండ్స్ వీటి దగ్గర చాలా మంది పీపుల్ చిన్న చిన్న స్మాల్ షాప్స్ ని పెట్టుకోవడం అనేది జరిగింది అనమాట. ఇందులో ఇక్కడ వీళ్ళు ఏంటంటే రైస్, వీటు, టీ ప్యాకెట్స్, ఆయిల్స్, బిస్కెట్స్, ఇంకా కాంప్లెక్స్ దగ్గర సమోసా అలాంటివన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని వాళ్ళ తమ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంటే మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రావెల్ చేయాలంటే మనకి మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. అయితే మనకి రాంపూర్ లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా డెవలపింగ్ గానే ఉంది. అయితే ఇక్కడ పీపుల్ రిక్షా వాలాస్, టాంగాస్, జీప్స్, ట్రక్స్, ట్రాక్టర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ గా కొంతమంది ఇలాగా తమ యొక్క యాక్టివిటీస్ చేసుకుంటూ తమ యొక్క ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కిషోర్ లాంటి వాళ్ళు ఏంటంటే కిషోర్ ఈజ్ ఏ ఫార్మ్ ల్యాబరర్. ఇతనికి చాలా తక్కువ ల్యాండ్ మాత్రమే ఉంది. దీనివల్ల ఏంటంటే అతనికి తన ల్యాండ్ ద్వారా వచ్చే ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల ఇతను ఏం చేశారంటే బ్యాంక్ లోన్ పెట్టుకొని కొన్ని బఫెలోస్ కొనుక్కొని దాని ద్వారా ఏంటంటే మిల్క్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఖాళీ టైంలో దాన్ని బండి కింద కట్టి మట్టి ఇలాంటివి క్లే పాట్స్ తయారు చేసే వాళ్ళకి మట్టి ఇలాంటివి తెచ్చి అందివ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు తమ యాక్టివిటీస్ ని ఇలా చేసుకుంటూ తమ యొక్క ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ రాంపూర్. అయితే మనకి రాంపూర్ లో 80% స్మాల్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు స్మాల్ ఫార్మర్స్ ఖాళీ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, MGNREGA మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 100 రోజుల పని అనేది లభిస్తుంది. ఈ విధంగా వీళ్ళు తమ యొక్క ఇన్కమ్ ని పెంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇన్ ఫ్యూచర్ లో ఓన్లీ అగ్రికల్చర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ అయినట్లయితే కనుక పీపుల్ తమ యొక్క ఇన్కమ్ ని పెంచుకొని తమ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. స్టూడెంట్స్, రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ లెసన్ మీరు ఇప్పుడు విన్నారు కదా. అయితే అది మీకు అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. అయితే మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఈ లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్ 2 మార్క్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఆ క్వశ్చన్స్ ఏంటనేది నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతాను. ఆన్సర్స్ మీరు ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. అయితే మనకి అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ గా ఈ కింది క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్? వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్? ఏంటమ్మా స్టాండర్డ్ యూనిట్ మెజరింగ్ ల్యాండ్ కి? హెక్టార్. స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ హెక్టార్. నెక్స్ట్ ఇది 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది AS1 నుంచి. నెక్స్ట్ డిఫైన్ ది టర్మ్ మల్టిపుల్ క్రాపింగ్. డిఫైన్ ది టర్మ్ మల్టిపుల్ క్రాపింగ్. మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటి? మల్టిపుల్ క్రాపింగ్ AS1 గా వస్తుంది. అయితే మోర్ దాన్ 1 క్రాప్ ఆన్ ది సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ ఇయర్
is known as multiple cropping. Next, what is the non-farm activities? Non-farm production activities, give example. ఇది కూడా 1 మార్క్ గా AS1 నుంచి వస్తుంది. అయితే నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ప్రొడక్షన్ యాక్టివిటీస్ అదర్ దాన్ అగ్రికల్చర్. ప్రొడక్షన్ యాక్టివిటీస్ అదర్ దాన్ అగ్రికల్చర్. అయితే మనకి దీనికి ఎగ్జాంపుల్స్ గా మనం ఏం చెప్తాము? డైరీ, పౌల్ట్రీ, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నెక్స్ట్ బీడీ మేకింగ్, వేవింగ్, ఇంకా షాప్ కీపర్స్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా మనం నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఎక్స్పాండ్, ఎంజిఎన్ఆర్ ఈజీఏ. మనకు 1 మార్క్ లో భాగంగా ఎక్స్పాండ్ ఏదైనా ఒక ఎబ్రివేషన్ ఇచ్చి ఎక్స్పాండ్ చేయమంటారు. ఇది కూడా AS1 నుంచి వస్తుంది. అయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అన్నా ఫిజికల్ క్యాపిటల్ అన్నా ఒకటే. డిఫైన్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఆర్ ఫిజికల్ క్యాపిటల్, ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్స్ లాగా వస్తుంది. అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ లేదా ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్, అంటే బిల్డింగ్స్, మెషినరీ, ఇలాంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తుందని మనం ఏంటంటే ఫిజికల్ క్యాపిటల్ అంటాం. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ లో ట్రాక్టర్స్ అవి మనకు కొంటారు, బిల్డింగ్స్, అగ్రికల్చర్ టూల్స్, ఇవి ఇలాంటి వాటి మీద చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ మనం ఏంటంటే ఫిజికల్ క్యాపిటల్ అని చెప్పేసి లేదా ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, డిఫైన్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ వర్కింగ్ క్యాపిటల్. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్ గానే రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఆన్ డే టు డే ట్రేడింగ్. నెక్స్ట్, పీపుల్, ఫార్మర్స్ మనకి సీడ్స్, నెక్స్ట్ ఫార్మర్స్ కి అగ్రికల్చర్ లేబరర్స్ కి వేజెస్ గా ఇచ్చేటువంటి అమౌంట్ ని, ప్లఫింగ్, వీటిలన్నిటికీ కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి దాన్ని మనం ఏంటంటామంటే వర్కింగ్ క్యాపిటల్ అంటాం. అంటే డైలీ వేజ్ నీడ్స్, అంటే వ్యవసాయ పనులు జరగడానికి అవసరమైనటువంటి యాక్టివిటీస్, అంటే విత్తనాలు కొనుగోలు, పొలం కాపు తీతలు, అలాంటి వాటికి ఫార్మర్స్ కి ఇచ్చేటువంటి వేజెస్, ఇలాంటి వాటిని మనం ఏంటంటామంటే వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్, ఇక్కడ మనకి AS6 నుంచి అకాడమిక్ స్టాండర్డ్ 6 నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే అది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హ్యావ్ రీచ్డ్ డేంజరస్లీ లో లెవెల్స్. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హ్యావ్ రీచ్డ్ dangerously low levels. Write 2 slogans to save groundwater. Write 2 slogans to save groundwater. ఇందులో మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఈజ్ ప్రెషియస్, సేవ్ ఇట్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. గ్రౌండ్ వాటర్ ఈజ్ ప్రెషియస్, సేవ్ ఇట్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. సేవ్ వాటర్ అండ్ సేవ్ లైఫ్. సేవ్ వాటర్ అండ్ సేవ్ లైఫ్. ఇది మనకి అకాడమిక్ స్టాండర్డ్ 6 నుంచి 1 మార్క్ క్వశ్చన్ గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, using of excessive chemicals, fertilizers is harmful to environment. Do you agree? Support your answer. Using of excessive chemical fertilizers is harmful to environment. Do you agree? Support your answer. ఇది కూడా అకాడమిక్ స్టాండర్డ్ 6 గాను రావచ్చు, అకాడమిక్ స్టాండర్డ్ 3 గాను కూడా రావచ్చు. ఇందులో మనకి ఏంటంటే కాజెస్ ఆఫ్ వాటర్, ల్యాండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్. మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఎక్కువైపోతే ఏమవుతుందంటే వాటర్, ల్యాండ్ ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, రెడ్యూసెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ వాటర్, కాజింగ్ ది ఫిష్ టు డై. ఇంబ్యాలెన్స్ ఇన్ ది ఫుడ్ చైన్. ఇంబ్యాలెన్స్ ఇన్ ది ఫుడ్ చైన్. నెక్స్ట్, ఇంకా మనకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం లెసన్ చెప్పినప్పుడు 117 పేజీల్లో వచ్చినటువంటి గ్రాఫ్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్లో ఒక క్వశ్చన్ గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ లెసన్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇవే. ఇవి మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ ఎగ్జామ్స్ కి సరిపోతుంది. నెక్స్ట్, అనదర్ టాపిక్ వి విల్ డిస్కస్ గ్లోబలైజేషన్. Globalization. In this lesson, we will learn these concepts: globalization, MNCs and globalization. Third concept, WTO. Fourth one, impact of globalization. First one, globalization. అయితే మనకి పేజ్ నెంబర్ 130లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి ఆ పిక్చర్స్. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ లో చైనీస్ ఉన్నటువంటి స్కూల్ ని చూపిస్తుంది. నెక్స్ట్ పిక్చర్ లో స్కూల్ కి వెళ్తున్నటువంటి చైనీస్ కనిపిస్తున్నారు. నెక్స్ట్
ఇక్కడ కింద పిక్చర్ లో ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నట్లుగా చైనీస్, ఇక్కడ ఒక స్కూల్లో ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నట్లుగా ఒక స్కూల్లో స్టూడెంట్స్ కూర్చున్నట్లుగా మనకు కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నారు. అయితే చైనా పీపుల్ ఇండియన్ లాంగ్వేజెస్ ని నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ట్రేడింగ్ ని అదర్ కంట్రీస్ లో, మన ఇండియా వంటి కంట్రీస్ లో చేయడానికి, నెక్స్ట్ వాళ్ళ యొక్క గూడ్స్ ని ఇక్కడ సెల్లింగ్ అమ్ముకోవడానికి, నెక్స్ట్ మన ఇండియన్ ట్రేడర్స్ తో కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి వాళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ ని నేర్చుకుంటున్నట్లుగా ఈ పిక్చర్స్ అనేవి మనకి చూపిస్తున్నారు. Globalization is a major change that occurred across the globe in the late 20th century. This has political, cultural as well as economic dimensions. గ్లోబలైజేషన్ అనేది హోల్ వరల్డ్ ని ఒక విలేజ్ లాగా మొత్తం కనెక్టివిటీని చేసి ఉంచడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్లోబలైజేషన్ అనేది లేట్ 20th సెంచరీలో స్టార్ట్ అవడం అనేది జరిగింది. అయితే మనకి ఈ ఏన్షియన్ డేస్ లో కూడా యూరోపియన్ ట్రేడర్స్ ట్రేడింగ్ పర్పస్ నిమిత్తం మన ఇండియాకు వచ్చి తమకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నింటిలో కూడా ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళ్ళడం అనేది జరిగేది. అదేవిధంగా చైనా వాళ్ళు కూడా చైనాలో తయారైనటువంటి టాయ్స్ ని మన ఇండియాలో అమ్మడం, అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి చాలా ఐటమ్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం, ఈ విధంగా గ్లోబలైజేషన్ అనేది హోల్ వరల్డ్ ని కనెక్టివిటీని చేసి ఉంచడం అనేది జరుగుతుంది. అయితే మనకి గ్లోబలైజేషన్ వల్ల we identify 3 types of movements in international economical changes. Flow of trade in goods and as well as services. Goods and as well as services. Next, flow of labor. Skilled labor and unskilled labor seeking employment కోసం వెతుక్కుంటూ వీళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ కూడా మనకి షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ లో అదర్ కంట్రీస్కి ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫర్ సెవరల్ నేషన్స్ in Western Asia and North Africa like Tunisia, Egypt were influenced by each other's revolutions and uprooting of dictators is called Arab Spring in the media. అయితే మనకి ట్యునీషియా, ఈజిప్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి పీపుల్ అక్కడ ఉన్నటువంటి డిక్టేటర్షిప్ అనేటువంటి లీడర్స్ ని వాళ్ళు పూర్తిగా తొలగించడం అనేది జరిగిందనమాట. దీన్ని మీడియా అనేది ఏ విధంగా ప్రచారం చేసిందంటే కనుక అరబ్ స్ప్రింగ్ గా ప్రచారం చేయడం అనేది జరిగింది. దీన్ని మనం ఏంటంటే అరబ్ స్ప్రింగ్ అంటాం. అయితే ఇక్కడ మనకి వాట్ ఈస్ అరబ్ స్ప్రింగ్ అని 1 మార్క్ క్వశ్చన్ గా రావడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది. వాట్ ఈస్ అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటంటే వెస్టర్న్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా లైక్ ట్యునీషియా, ఈజిప్ట్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్స్ రెవల్యూషన్స్ అండ్ అప్రూటింగ్ ఆఫ్ డిక్టేటర్స్ ఇస్ కాల్డ్ అరబ్ స్ప్రింగ్. అయితే అరబ్ స్ప్రింగ్ గా మనకి ఏడు ప్రచారం చేసిందంటే మీడియా అనేది దీన్ని అరబ్ స్ప్రింగ్ గా విస్తృతంగా ప్రచారం చేయడం అనేది జరిగింది. అలాగే మనకి న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటి సునామీ, సివిల్ వార్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు మనకి ఈ టీవీ మీడియా కమ్యూనికేషన్ దీనివల్ల మనకి ఏటవుతుందంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం వెంటనే చూడగలుగుతున్నాం. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పీపుల్ మీద మనకి సింపతి కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇంతేకాకుండా ఈ గ్లోబలైజేషన్ అనేది వీటికి మాత్రమే పరిమితం కాకుండా అబౌట్ మార్కెట్ ఐడియాస్ ఆర్ ఆల్సో బీయింగ్ షేర్డ్ అండ్ ఎక్స్పాండెడ్. గ్లోబలైజేషన్ ఈజ్ నాట్ మెర్లీ అబౌట్ ది మార్కెట్, ఐడియాస్ ఆర్ ఆల్సో బీయింగ్ షేర్డ్, ఎక్స్పాండెడ్. అయితే మనకి గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యి లేట్ 20th సెంచరీలోనే స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం. కానీ అయితే ఇది స్టార్ట్ అయ్యి మనకి 30-40 years ముందే మనకి గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఈ ఎర్లీ స్టేజెస్ లో మనకి ఫారిన్ ట్రేడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇవి మాత్రమే కాకుండా లేబర్ మైగ్రేషన్, కార్మికులు కూడా వలస వెళ్ళడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి ఎంతమంది కార్మికులు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కి వలస వెళ్లారంటే కనుక 15 crores పీపుల్ ఈ కంట్రీస్ కి మనకి మైగ్రేషన్ వెళ్ళడం అనేది జరిగింది. MNCs and globalization. MNCs means multinational company. MNCs means multinational company. It controls production in more than one nation. It controls production in more than one nation. అయితే మనం ఇప్పుడు MNC కంపెనీకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని చూద్దాము. టాప్ 10 MNC IT కంపెనీస్ ఇన్ ఇండియా. టాటా, విప్రో, టెక్ మహేంద్ర, HCL, ఇన్ఫోసిస్, మైంట్రీ, సెయింట్, ఒరాకిల్, ఎంసిస్.
అమూల్ మిల్క్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటిది. ఏషియన్ పెయింట్స్కి సంబంధించినటువంటి ఎంఎన్సి కంపెనీ. సుందరం ఫాస్టనర్స్, నట్స్ అండ్ బోల్ట్స్, ర్యాండాక్సీ మెడిసిన్కి సంబంధించినటువంటిది ఎంఎన్సి కంపెనీ. విప్రో. ఫోర్డ్ మోటార్స్, ఇది ఫోర్డ్ మోటార్స్ ఎంఎన్సి కంపెనీ అనేది అమెరికాకు చెందినటువంటి కంపెనీ. ఇది కార్లను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అయితే more and more MNCs have been looking for location around the world which would be cheap for their production. Ford Motors in India is not only produce cars for the Indian markets, it also exports cars to other developing countries and exports car components for its many factories around the world. అంటే ఇది మన ఇండియాకి మాత్రమే కాకుండా అదర్ కంట్రీస్కి కూడా కార్ల యొక్క స్పేర్ పార్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లైక్ వైజ్ యాక్టివిటీస్ ఆఫ్ మోస్ట్ ఎంఎన్సీస్ ఇన్వాల్వ్ సబ్స్టెండ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ ఆల్సో సర్వీసెస్. ది రిజల్ట్ ఆఫ్ గ్రేటర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ ట్రేడ్ had been greater integration of production and markets across countries. Globalization in the process of rapid integration or interconnection between countries. MNCs are playing major role in the globalization process. అయితే మనకి ఈ గ్లోబలైజేషన్ లో మేజర్ రోల్ పోషించినటువంటి ఏంటంటే ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల మనకి అదర్ కంట్రీస్ తో ప్రొడక్షన్ అండ్ మార్కెట్స్ మధ్య కనెక్టివిటీ అనేది పెరిగి దేశాల మధ్య అనుసంధానం అనేది బాగా పెరిగింది. This is logo of WTO located in Geneva. WTO means World Trade Organization. World Trade Organization. WTO aim is liberalize international trade. Aim is liberalize international trade. WTO headquarters located in Geneva. WTO headquarters located in Geneva. WTO establishes rules regarding international trade. WTO లో మనకి 150 countries are members. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. అయితే గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉందంటే కనుక గ్లోబలైజేషన్ వల్ల మనకి గూడ్స్ యొక్క క్వాలిటీ పెరిగింది. నెక్స్ట్ అవి చాలా తక్కువ రేటుకి మనకి రావడం అనేది జరిగింది. అంతేకాకుండా న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్స్, కాల్ సెంటర్స్ వీటన్నిటిలో కూడా న్యూ జాబ్స్ అవకాశాలు అనేవి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎంఎన్సీ కంపెనీస్తో మన ఇండియన్ కంపెనీస్ కూడా కొన్ని కలిసిపోవడం వల్ల అవి కూడా ఎంఎన్సీ కంపెనీస్గా మారడం అనేది జరిగింది. ఈ విధంగా ఎంఎన్సీస్ వల్ల పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు సెల్ ఫోన్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్ ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా క్వాలిటీ ఎక్కువగా ఉంటూ ప్రైస్ అనేది లో కాస్ట్గా ఉంటూ పీపుల్ అందరికీ కూడా కన్జ్యూమర్స్ అందరికీ కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా ఈ ఎంఎన్సీస్ అనేవి రూపాంతరం ఎంఎన్సీస్ వల్ల మనకి కలిగినటువంటి బెనిఫిట్స్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ ఎంఎన్సీ కంపెనీస్ రావడం వల్ల మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ మూతపడడం అనేది జరిగింది. అంతేకాకుండా మన ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది పీపుల్ కూడా అన్ఎంప్లాయ్స్గా మారడం అనేది జరిగింది. అయితే గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇందులో నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి వాట్ ఈజ్ అరబ్ స్ప్రింగ్, 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి AS1 నుంచి వాట్ ఈజ్ అరబ్ స్ప్రింగ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఇండియన్ ఎంఎన్సీస్. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఇండియన్ ఎంఎన్సీస్, ఇది కూడా AS1 నుంచి వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాండ్ WTO, లేకపోతే రైట్ అబౌట్ WTO. ఈ 2 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్లో వాట్ ఆర్ ది ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, వాట్ ఆర్ ది ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఈ క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ చిల్డ్రన్.